ఏ పార్టీ అని చెప్పలేము. ఈసారి పబ్లిక్ వాళ్ళ ఒపీనియన్ చూపించగలుగుతారు, ఎవరన్నా గెలవచ్చు. ఎందుకంటే అందరూ మంచి క్యాండిడేట్సే, నవీన్ యాదవ్ మంచి క్యాండిడేటే. సో డెఫినెట్లీ పీపుల్ విల్ థింక్ అండ్ ఓట్. అంటే మరి డెవలప్మెంట్ ఏ విధంగా ఉందంటారు సార్ జూబ్లీహిల్స్ లో ఇప్పుడు? డెవలప్మెంట్ ఉంటుందండి, డెవలప్మెంట్ ఎప్పుడు ఉంటుంది. ఎవరు వచ్చినా డెవలప్ చేయాల్సిందే. ఇక్కడ నవీన్ యాదవ్ గారు సీనియర్ కాబట్టి ఆయనకు ఛాన్సెస్ ఉన్నాయని అనుకుంటున్నాం. చాలా వర్క్ కూడా బాగానే చేశారు ఆయన. సో డిపెండ్స్, ఎవరు ఓటేస్తారో లాస్ట్ మూమెంట్లో వాళ్ళు ఏం ఆలోచించేస్తారు అది కూడా చెప్పలేము మనం. सर इधर जुबलीहिल्स में इलेक्शन आ रहे हैं सर, कौन सा पार्टी जीतेगा सर? इधर कांग्रेस, बीआरएस और बीजेपी? देखो ये तो ट्राई पार्टी है अभी। कांग्रेस का भी चांस अच्छा है और बीआरएस का भी चांस अच्छा है, दोनों का चांस अच्छा है। अभी देखते हैं क्या होता है। सर इधर जुबलीहिल्स को डेवलपमेंट कैसे है सर? उस दिन मांगली गोपीनाथ सर है सर, डेवलपमेंट कैसे है बीआरएस पार्टी में? देखो मैं एक्चुअली मेरे को कमेंट्स नहीं करना चाहिए। ठीक है, जो अच्छा है मैं वही बोलूँगा, इससे अच्छा मैं कुछ और नहीं बोलता, अच्छा ही है। हाँ సార్ ఇప్పుడు చూసుకుంటే జూబ్లీహిల్స్ లో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంట? అది మేము చెప్పలేము కదా సార్, మేము చెప్పలేము. ఎందుకంటే ఎవరైనా రావచ్చు, 3 పార్టీలలో ఎవరైనా రావచ్చు. గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి గోపీనాథ్ గారు ఎలా ఉంది సార్ డెవలప్మెంట్ ఇక్కడ? మంచిగా ఉంది. మరి ఇప్పుడు ఆ ఓట్లన్నీ మాగంటి సునీత గారి పార్టీకి, బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం ఉందంట? చెప్పలేమన్నా, చెప్పలేము, అంతగానో మేము చెప్పలేము కదా. ఎందుకంటే ఇప్పుడు ఆయన అయితే చనిపోయింది, ఇప్పుడు ఎవరు గెలుస్తారు ఎవరు లేదనేది తెలియదు మనకి. సార్ జూబ్లీహిల్స్ లో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా సార్, ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు సార్ ఇక్కడ? బీఆర్ఎస్ మాగంటి సునీత గారు. అవును. ఏ విధంగా అంటారు? ఇంతకు ముందు ఆయనే ఉండే కదా, అందుకని ఆయన వస్తుండే అంతే. మరి గతంలో అదే అభివృద్ధి ఏ విధంగా జరిగిందంటారు సార్ మరి బీఆర్ఎస్ పార్టీలో? సిటీ వరకు తెలంగాణ మొత్తం, సిటీ మొత్తం బీఆర్ఎస్ వచ్చింది కదా ఇంతకు ముందు కూడా. అప్పుడు డెవలప్మెంట్ ఉందనే కదా బీఆర్ఎస్కి వచ్చింది అంతే. కాంగ్రెస్ కి ఏ విధంగా ఉందంటారు సార్ ఇక్కడ? అది చెప్పలేం బ్రదర్, రూరల్ ఏరియాస్లో నేను చూడలేదు, సో నాకు తెలియదు. జూబ్లీహిల్స్ లో ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు సార్? కాంగ్రెస్ నవీన్ యాదవ్ గారు గెలుస్తారు అనుకుంటున్నాను. ఏ విధంగా అంటారు సార్? ఆయన చేసే మంచి పనులు, రేవంత్ రెడ్డి గారి మంచి పనుల వల్ల కాంగ్రెసే గెలుస్తారు. మరి చూసుకుంటే మరి గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉంది కదా సార్, డెవలప్మెంట్ ఏ విధంగా జరిగింది ఇక్కడ మాగంటి గోపీనాథ్ గారు? ఏం డెవలప్మెంట్ ఏం లేదు కదండి. ఏదైనా వర్షం పడితే రోడ్డు మీదకి అంతా నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఏముందండి డెవలప్మెంట్ అంటే? డెవలప్మెంట్ అంటే జనాలకి ఫ్రీగా డబ్బులు ఇవ్వటం అట్లా కాదు కదా. డెవలప్మెంట్ అంటే బాగు చేయటం, జనాన్ని బాగా చూడటం, ఇది కావాలి. డబ్బులు ఇవ్వటం అనేది ఎవరైనా ఇస్తారు. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ గారికి వచ్చి ఇంకా మంచి డెవలప్మెంట్ జరిగే అవకాశం ఉందండి? మంచి జరుగుతుందండి. రేవంత్ రెడ్డి గారు చూస్తున్నాం కదండి, హైడ్రా తీసుకొచ్చారు, దానివల్ల కబ్జా చేసినవి అన్నీ బాగుపడుతున్నాయి కదండి ఇప్పుడు. సో కాంగ్రెస్ గెలుస్తుంది అనుకుంటున్నాను. జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరు గెలిచే అవకాశం ఉన్నారు? ఏ విధంగా అంటే? ఏమో చెప్పలేము, మెజారిటీ ఇట్లుంటుంది. కొన్ని పనులు చేస్తున్నాడు కదా నవీన్ అన్న, దాని గురించి. మరి గతంలో మాగంటి గోపీనాథ్ గారి వర్క్ ఎలా ఉంది సార్ ఇక్కడ డెవలప్మెంట్? అంత తెలియదు సార్. మాత్రం కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంది. మరి కాంగ్రెస్ గెలిస్తే మంచి అభివృద్ధి జరుగుతుందని భావిస్తున్నారా? ఏమన్నా తప్పడం పడితే పోతాం వాడికి, చేస్తాడు. థ్యాంక్ యూ సార్. ఆడివి చేస్తాడు, ఆయనవి చేస్తాడు కదా. సార్ జూబ్లీహిల్స్ లో ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందని మీరు అభిప్రాయపడుతున్నారు సార్? బీఆర్ఎస్. ఏ విధంగా అంటారు సార్? ఎందుకంటే గోపీనాథ్ గారు 3 టర్మ్ నుంచి ప్రతి గల్లీకి తిరిగి, ఏ కాలనీలోకి తిరిగినా రోడ్లు కానీ అవి కానీ అన్నీ ఎవ్రీథింగ్ అందుబాటులో ఉండి మనిషి అయినా ఎవ్రీథింగ్ అందరికీ చేశారు. కళ్యాణ లక్ష్మి కానీ ఇటువంటి పథకాలన్నీ కూడా స్పెషల్గా ఏ బస్సులు ఎవరు ఉన్నా కూడా వచ్చి, దళిత బంధు కూడా చాలా మందికి ఇప్పించారు, అన్ని దగ్గర నుంచి చేశారు. కాబట్టి ఇక కేసీఆర్ గారిని కూడా దృష్టిలో పెట్టుకుని నెక్స్ట్ టైం కూడా కేసీఆర్ గారు రావాలని చెప్పేసి, ఇదే ప్రస్థానానికి అని చెప్పేసి బీఆర్ఎస్ని గెలిపించుకుందారని మేము అందరం కృషి చేస్తున్నాం. అంటే గోపీనాథ్ గారు చేసిన అభివృద్ధి మేరకు ఇప్పుడు ఆ ఓట్ బ్యాంక్ మొత్తం సునీత గారు పడే అవకాశం ఉందంట? మస్ట్ అండ్ పడుతుంది. ఆయన లేని లోటు, ఆయన మీద సింపతితో కానీ, ఆయన చేసిన అభివృద్ధి కానీ ఆయన తరపున ఓటేసేలాగా అందరు ప్రజలందరూ నడుస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ గారు యాక్టివ్ ఎలా ఉన్నారంటారు సార్? అంటే ఉన్నారు, యాక్టివ్గా 3 సార్లు పోటీ చేసిన వ్యక్తి. ఆయన ఎమ్మెల్యే చేయకముందు బస్తీలో ఏదైనా తిరిగితే తిరగొచ్చు కానీ, ఇంటి చుట్టూరుని ఏ కాలనీకి వచ్చి కానీ మీ సమస్యలు ఏంటి అది అడిగిన పని లేదు. బ్యాక్గ్రౌండ్గా కూడా కొంచెం రౌడీజంగా అది కూడా ఉన్నట్టు అందరూ అనుకుంటున్నారు, మాకు తెలియదు కానీ అందరూ అనుకుంటున్నారు. అది కొంచెం బ్యాడ్ అవ్వచ్చు. నాన్నది రౌడీగా ఉన్నప్పుడు ఈయన అదే ఫీల్డ్ ఉంటారని తెలియదు కానీ, కొంచెం ఎలాగైనా
చూడాలి. కాంగ్రెస్ మీద వ్యతిరేకత ఉంది, అది కూడా మైనస్ పాయింట్ అవుతుంది ఆయన. అయితే ఇప్పుడు చూసుకుంటే జూబ్లీ హిల్స్ లో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్, ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు సార్? కాంగ్రెస్ అంటారా, బీఆర్ఎస్, బీజేపీ? కాంగ్రెస్ వస్తుంది. ఏ విధంగా సార్? ఏ విధంగా అంటే యువ నాయకుడు నవీన్ యాదవ్ గారు, ఇక్కడ స్థానికుడు, చిన్నప్పటి నుంచి పేద ప్రజల కష్టాలు తెలిసినోడు, రోడ్లు డ్రైనేజీ ఆ విషయం మంచి చెడ్డ చాలా మంది పేదలకు సాయం చేసిన వ్యక్తి, చాలా మంది పెళ్లిళ్ళు చేసినారు, అన్ని విధాలు ఆదుకుంటాడు. మరి ఇదే విషయానికి వస్తే డెవలప్మెంట్ గురించి గతంలో మాగంటి గోపీనాథ్ గారు ఎలా చేశారు సార్? ఏమి చేసినా కొద్ది గొప్ప చేసి పెద్దగా ఏం చేయలే మాగంటి గోపీనాథ్. బీఆర్ఎస్ పార్టీ నుంచి పెద్దగా ఏం చేయలే మాగంటి గోపీనాథ్. రేమత్ నగర్ ఈసుగూడలో పెద్దగా ఏం చేయలే ఆయన. రోడ్లు గీట్లు అట్టనే ఉన్నాయి, రేమత్ నగర్లో కార్మిక నగరు అన్ని అట్టనే ఉన్నాయి, ఏం పెద్దగా ఏం చేయలే. వెళ్తుందా అలాగే అర్థం కావట్లేదు, ఎందుకంటే రెండు టఫ్ ఉన్నాయి. టఫ్ అంటే మామూలు టఫ్ కాదు, మామూలు టఫ్ కాదు. మేము ఎక్కడున్నాం కాబట్టి నవీన్ యాదవ్ ఇల్లు ఇక్కడే కాబట్టి ఆయన గెలుస్తాడని మేము అనుకుంటాం. కానీ మన ఆఫీస్ అది ఉంది చూడు, ఆఫీస్ పేట అవి దాటిన తర్వాత మరి వాళ్ళు ఎలా చేస్తున్నారో పికప్ మాకు తెలియదు. ఈయన మాకు అభిమానం కాబట్టి ఈయన గెలుస్తాడని మేము అనుకుంటాం. కానీ జనాలు ఎవరు కోటేస్తారో ఒక్క రోజులో మారిపోయింది ఆంధ్ర రాజకీయం. ఆంధ్ర రాజకీయం సీఎం చంద్రబాబు వస్తాడని అనుకోలేదు కదా, అప్పటిదాకా ఆయనే వస్తాడు అనుకున్నారు. కానీ ఒకే నైట్లో మారిపోయింది. ఇది కూడా అంతే టఫ్గా ఉంది. మరి ఇక్కడ మరి గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారి డెవలప్మెంట్ ఎలా ఉందంటారు సార్? ఆయన బాగానే చేశాడు సేవ, వచ్చేవాడు ప్రజల్లో బాగా మంచిగా ఐక్యంగా ఉండేవాడు. ఆయన తప్పు ఏం పట్టదు. ఆయన పరిపాలన బాగానే ఉంది. పరిపాలన అంటే ఆయన చేయనంత వరకు చేశాడు బాగానే. కాకపోతే ఇప్పుడు మనకి నవీన్ యాదవ్ గారు 3 సార్లు ట్రై చేశారు, ఇప్పుడు 4th టైం వస్తారని చెప్పేసి అందరికీ నమ్మకం ఉంది. గతంలో 3 సార్లు ట్రై చేశారు, ఇప్పుడు గెలిచే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారు? ఎగ్జాక్ట్లీ వస్తాడు. నవీన్ యాదవ్ గారు వస్తే మరి మంచి అభివృద్ధి జరుగుతుంది అంటారు సార్? ఈయన వ్యక్తిగతంగా చాలా మంచి, ఆయన వెనకాల ఉన్న మంచోడు కాదు. నవీన్ యాదవ్ మంచోడే, వాళ్ళు మా ఫ్యామిలీ మొత్తం అంతా వాళ్ళు మంచోడే. కాకపోతే వాళ్ళ వెనకాల ఉన్నారు చూడు, వాళ్ళ రౌడీలు కొండాలని జనాల్లో ప్రచారం. ఇప్పుడు ఏంటంటే 3 సంవత్సరాలే అన్నకి ఇప్పుడు పదవి, కానీ షట్లర్స్కి మంచిగా అభివృద్ధి చేస్తే 3 సంవత్సరాలు కాకుండా 10-15 సంవత్సరాల కూడా దాకా పరిపాలించే అవకాశం ఉంటుంది. ఈ వచ్చిన అవకాశాన్ని ఆయన వినియోగించుకొని షట్లర్స్ ఎక్కువ ఓటర్స్ ఉన్నారు ఇక్కడ, వాళ్ళకి అభివృద్ధి చేయించి వాళ్ళకి ఏమైనా పథకాలకి అయితే కాదు. ఈ షట్లర్స్కి ఎవరు ఏమి ఇవ్వట్లేదు, వాళ్ళ మనుషులకి వాళ్ళకి చేసుకున్నాడు తప్ప బయట వాళ్ళకి ఇవ్వట్లే. కాబట్టి షట్లర్స్ ఆంధ్ర వాళ్ళందరికీ కూడా షట్లర్స్ ఉన్నారు చాలామంది, వ్యాపారస్తులు కానీ కార్మికులు కానీ చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఏమన్నా అభివృద్ధి కార్యక్రమాలు చేపించి మంచిగా చేశాడు అనుకో, ఈ 3 ఏళ్ళు కాదు ఇంకొక 10 ఏళ్ళు మళ్ళీ కూడా గెలిపిస్తాం. అదనమాట. ఎందుకంటే అభివృద్ధి కార్యక్రమంలో షట్లర్స్ లేకపోతే ఇక్కడ ఏముండదు. వీళ్ళు అనుకుంటారు తెలంగాణ మేము పీకేస్తాం లాకేస్తాం లవడా లస్కోరని, ఏముండదబ్బా. షట్లర్స్ ఉంటేనే అక్కడ ఓట్లు పడతాయి. మా ఓట్లే ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు చూసుకుంటే జూబ్లీ హిల్స్ లో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా సార్, ఇటు కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉందంటారు, బీఆర్ఎస్ లేకుంటే బీజేపీ అంటారు సార్? యాక్చువల్గా కంపేరింగ్ చూస్తే అందరూ నెక్ టు నెక్ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. డైలీ అన్ని పార్టీస్ తిరుగుతున్నాయి ఇక్కడ ఈ లోకల్ ఏరియాలో. సో చెప్పలేము, ఏదైనా గెలవచ్చు. ఇప్పుడు ఏ 2 పార్టీలకు ఎక్కువ టక్ ఆఫర్ ఉంటుందని అభిప్రాయపడుతున్నారు? మోస్ట్లీ ఐఎమ్ థింకింగ్ అబౌట్ కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్. ఇలా చూసుకుంటే మరి గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇక్కడ మాగంటి గోపీనాథ్ గారు ఉన్నారు కదా సార్, డెవలప్మెంట్ కానీ ఎలా ఉందంటారు? ప్రజలకు ఏమైనా సమస్య ఉంటే పరిశీలించే అవకాశం ఉందంటారా? ఇంతకుముందు ఉన్న ఎమ్మెల్యే అయితే అందుబాటులోనే ఉండేవాళ్ళు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు కాంగ్రెస్ నుంచి క్యాంపెయిన్ చేస్తున్న అతను లోకల్, మాకు తెలిసిన అతను. సో ఇద్దరు సేమ్, ఆల్మోస్ట్ సేమ్. సో అదేంటంటే చూజ్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది, ఆ టైంలో ఎలా ఉంటుందో చెప్పలేము ఎవరు. అయితే ఇలా చూసుకుంటే జూబ్లీ హిల్స్ లో ఇప్పుడు డెవలప్మెంట్ ఏ విధంగా ఉందంటారు? ఒకవేళ మీకు మళ్ళీ కావాల్సిన డెవలప్మెంట్ ఏంటి, సమస్యలు ఉన్నాయంటారా? ఇప్పుడు చూస్తుంటే కనుక మరి రోడ్స్ అయితే అన్ని వేస్తూనే ఉన్నారు మోస్ట్లీ. ఇంకా ఫ్యూచర్ ఇదే కంటిన్యూ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. ఇంతకుముందు కూడా డెవలప్మెంట్ ఇలాగే ఉంది, సేమ్ అదే ఇప్పుడు కంటిన్యూ అవుతా ఉంది. ఇప్పుడు చూసుకుంటే జూబ్లీ హిల్స్ లో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్, రేపు 11వ తారీఖు, ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు సార్? బీజేపీ. ఏ విధంగా? కేంద్ర ప్రభుత్వంలో అభివృద్ధి పథకాలు, వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వం సక్సెస్ఫుల్గా అభివృద్ధి పథకాలను నడిపించడం, ఇవన్నీ చూసి మళ్ళీ లోకల్గా కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అవినీతి, ఇవన్నీ కలుపుకొని చూస్తే బీజేపీ గెలుస్తుంది. ఇప్పుడు అభివృద్ధి గురించి మాట్లాడుకుంటే మరి గతంలో మాగంటి గోపీనాథ్ గారు ఉన్నారు కదా సార్, ఏ విధంగా జరిగిందంటారు ఇక్కడ అభివృద్ధి? జరగలేదండి, స్లమ్ ఏరియా ఎక్కడ కూడా అభివృద్ధి జరగలేదు. జూబ్లీ హిల్స్ అనేది ఎక్కువ శాతం స్లమ్లోనే ఉంది.
కాబట్టి స్లమ్ ఏరియాలో ఎక్కడ కూడా అభివృద్ధి జరగలేదు, అవినీతి కూడా చాలా జరిగింది. కాబట్టి ఇవన్నీ చూసి జనాలు విసిగిపోయారు. మరి బీజేపీ వస్తే అవినీతి లేకుండా మంచి అభివృద్ధి జరుగుతాయంటారా? జరుగుతుంది, 100% ఇస్తుంది. మోడీ గారి హయాంలో చాలా రాష్ట్రాల ప్రభుత్వాలు సక్సెస్ఫుల్గా అవినీతి లేకుండా జరుగుతున్నాయి, కాబట్టి ఇక్కడ కూడా అదే జరుగుతుంది. స్వామి ఇప్పుడు బై ఎలక్షన్ లో నవీన్ యాదవ్ గెలుస్తారని అందరు అనుకుంటున్నారు స్వామి. కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తారు స్వామి. ఏ విధంగా అంటారు స్వామి? అంటే ఇక్కడ ఇన్ని రోజులు మాగంటి గారు చేశారు కదా, ఒకసారి ఛాన్స్ ఇద్దామని చెప్పేసి నవీన్ గారికి అది చేస్తున్నారు సార్. అతను చేసిన వాళ్ళ డాడీ కానీ అతను చేసిన వాళ్ళ మంచి పనులకు ప్రజలందరూ అదైపోతున్నారు సార్. మరి ఇప్పుడు మాగంటి గారు డెవలప్మెంట్ చేశారంటారు, ఇక్కడ అభివృద్ధి కానీ ఏమన్నా? మాగంటి చేశారు కానీ ఒకసారి ఇతను కూడా అవకాశం ఇద్దామని చూస్తున్నారు స్వామి ప్రజలు. అంతే సార్. మళ్ళీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వస్తే ఈ విధంగా 100% వస్తుందని నమ్మకం సార్. ప్రజల లోపల అందులో మార్పు కావాలనుకుంటున్నారు. సార్ ఇప్పుడు జూబ్లీహిల్స్ లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు? నాకు తెలిసి టీఆర్ఎస్ రావాలి అని కోరుకుంటున్నా అన్న, బీఆర్ఎస్ పార్టీ రావాలని కోరుకుంటున్నా. ఏదైనా అంటే ఇక మంచిగా రోడ్లు అవి ఇవి మంచిగా మొత్తం మా ఆటో వాళ్ళకు డ్రైవర్లకు కూడా సహకారం బీఆర్ఎస్ పార్టీ అందించింది, కాబట్టి అది రావాలని కోరుకుంటున్నాం. అంటే మాగంటి గోపీనాథ్ గారు ఉన్నప్పుడు అంత మంచి జరిగిందంట అభివృద్ధి? బాగానే జరిగిందండి. మరి ఇప్పుడు ఎలాగో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంది కదా సార్ రాష్ట్రంలో, మరి ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చే అవకాశం ఉందంటారు? కాంగ్రెస్ పార్టీ అంటే అంత నమ్మకం ఉన్న నమ్మకం కూడా పోయింది అన్న కాంగ్రెస్ పార్టీ మీద, అది ఇక రాదనుకుంటున్నాను నేనైతే. నాకు తెలిసి అది రాదు, బీఆర్ఎస్ వస్తుందని చెప్పి అనుకుంటున్నా. ఇక్కడ డెవలప్మెంట్ ఇప్పుడు ఎలా ఉందంటారు? ఇప్పుడు ఏముంది అన్న డెవలప్మెంట్ ఏముంది, ఏం లేదు. ఆటోలకు ఆటో కిరాయిలు వస్తలేవు, మొత్తం ఫ్రీ బస్సు పెట్టేసిండు. ఇక ఉన్న డెవలప్మెంట్ మొత్తం ఒకటి రద్దు చేస్తుండు. తులం బంగారం ఇస్తున్నాడు, బంగారం లేదు. అదేదో ఆడవాళ్ళకు 2500 ఇస్తున్నాడు, అది కూడా లేదు. ఏం ఇస్తలేడు ఆయన. సార్ ఇప్పుడు చూసుకుంటే జూబ్లీహిల్స్ లో బై ఎలక్షన్స్ రాబోతున్నాయి, మరి ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు ఇక్కడ? బై ఎలక్షన్ అంటే అది ఏదో సంథింగ్ రాంగ్, మాగంటి గోపినాథ్ గారు చనిపోయారు కాబట్టి బై ఎలక్షన్ వచ్చింది, లేకుంటే బై ఎలక్షన్ కాకపోతే ఏంటంటే ఇప్పుడు బై ఎలక్షన్ వచ్చిన దానికి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మొత్తట టీఆర్ఎస్లా కాకుండా కాంగ్రెస్లో మొత్తం ఊరు నుంచి వచ్చిన కాంగ్రెస్ ఉంది. హైదరాబాద్లో ఒక్క కాంగ్రెస్ అయితే రాలేదు. ఇప్పుడు కాంగ్రెస్ హైదరాబాద్లో రావాలని ఇప్పుడు నవీన్ యాదవ్ నిల్చున్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వం నవీన్ యాదవ్కు టికెట్ ఇచ్చింది. కాకపోతే ఇప్పుడు ఆమెనా అనేది చెప్పలేమన్నట్టు. నవీన్ యాదవ సునీత అమ్మనా అని చెప్పలేము, ఎందుకంటే దానికి కొంచెం సానుభూతి ఓట్లు ఉన్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది కొంచెం ఉంది, కాకపోతే కాంగ్రెస్ చేసిన పనులు కూడా కొన్ని ఉన్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొంతమందికి రేషన్ కార్డు రాలే, గ్యాస్ రాలే, ఉచిత కరెంట్ రాలే. కాంగ్రెస్లలో వచ్చింది, ఇప్పుడు తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, తీసుకుంటున్నారు కూడా. ఇప్పుడు నవీన్ యాదవ్ గెలిస్తే కూడా అవన్నీ ఇంకా కాని పనులు కూడా కొంతమంది కాలేవు, కొంతమందికి ఆగుతాయి. ఆగిన వాళ్ళ పనులు కూడా అవుతాయి. కాకపోతే ఏంటంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, అలా నేను కూడా ఉన్నా, నాకు కూడా వచ్చింది. కాకపోతే ఏంటంటే వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఉన్నారు, రానోళ్ళు రానట్టున్నారు. రానోళ్ళు కూడా వచ్చిన వాళ్ళకే సపోర్ట్ చేస్తారు, వచ్చిన వాళ్ళు కూడా వచ్చిన వాళ్ళకే సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు దీన్ని బట్టి ఏమన్నా అంటే ఇప్పుడు నేను చెప్పే మాట కన్నా రేపు ఓట్లు గుద్దే కాడ ఎవరు గుద్దుతారు అన్నది లోపల తెలుస్తుంది. రేపటి దాకా 11 తారీఖు దాకా ఎవరని చెప్పలేము. 11 తారీఖు నాడు సాయంత్రం దాకా అయిపోయినాక 14 తారీఖు నాడు కౌంటింగ్ ఉంటే చూసినాం, అప్పుడు తెలుస్తుంది నవీన్ యాదవ లేకుంటే బీఆర్ఎస్ సార్. దాని గురించి ఎవరని చెప్పలేము. చెప్పడానికి మేము దేవుళ్ళం కాదు, వాళ్ళు కూడా ఏసీలు నిల్చున్నారు, వాళ్ళు కూడా దేవుళ్ళ లెక్కనే నిల్చున్నారు. కాకపోతే ఏ దేవుడు ఎవరిని గెలిపిస్తారని చెప్పలేము. సార్ ఇప్పుడు జూబ్లీహిల్స్ లో బై ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? అంటే బీఆర్ఎస్ వస్తుంది. బీఆర్ఎస్ ఇంకా అంతే, బీఆర్ఎస్ మంచిగా పని చేసినాయి, అంతా మంచిగా ఉన్నాయి బీఆర్ఎస్. బీఆర్ఎస్ వస్తే ఇంకా మంచి డెవలప్మెంట్ జరుగుతుంది అంటారా మాగంటి సునీత గారు వస్తే? అవును, రోడ్డు, వాటర్ లైన్, డ్రైనేజ్ లైన్, ఇంకా అన్ని మంచిగా వచ్చేటువంటి అంతే. మరి ఇప్పుడు చూసుకున్న నవీన్ యాదవ్ గారికి ఎలా ఉంది సార్ ఇక్కడ? వస్తే నవీన్ యాదవ్ వస్తే ఇప్పుడు మేమంటే ఓటుగా మేడంకి వేస్తాం, సునీత మేడం. మరి సునీత మేడం గారు వస్తే మంచి డెవలప్మెంట్ జరిగే అవకాశాలు ఉన్నాయంట? మంచిగా వస్తాయి. మాగంటి గోపీనాథ్ కూడా మంచిగా చేసిన సార్, అంతే మంచిగా చేస్తారు. ఇప్పుడు జూబ్లీహిల్స్ లో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంట? అంటే మీ అభిప్రాయం ఏంటి సార్? కాంగ్రెస్ అనుకుంటున్నాం. ఏ విధంగా? అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి కదా, దానివల్ల అనుకుంటున్నాం కాంగ్రెస్. మరి గతంలో మాగంటి గోపీనాథ్ గారు చేసిన డెవలప్మెంట్ ఏ విధంగా ఉందంట?
బాగుంది ప్రజెంట్. ఇప్పుడు ఎందుకంటే ప్రజెంట్ ఎవరైనా సరే ఓటర్స్ ఏది చూస్తారు, ప్రజెంట్ ఎట్లా ఉంది ట్రెండ్ చూస్తారు. సో డెవలప్మెంట్ జరుగుతుంది కాబట్టి న్యాచురల్లీ వెళ్తారు జనాలు. డెవలప్మెంట్ జరుగుతుంది కాబట్టి ప్రజలు దానికే ఓటేస్తారు జనరల్ అని నేను అనుకుంటున్నాను. డెవలప్మెంట్ చూసి ఓటేస్తారంటారు. బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉందంటారా? కాంగ్రెస్ మరి చూసుకుంటే కాంగ్రెస్ ఇప్పటివరకు హామీలు ఇచ్చింది కదా, కొంతమంది ప్రజలు అసంతృప్తితో ఉన్నారు ఇక్కడ కూడా. మరి అలాగే గతంలో మాగంటి గోపీనాథ్ గారు చేసిన డెవలప్మెంట్ మేరకు ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు? అంటే కాంగ్రెస్ అంటారా బీఆర్ఎస్ అంటారు? కాంగ్రెస్ అంటారు. ఎవరు బాగు చేసేవాళ్ళు ఉంటే పబ్లిక్ గుర్తుపడుతుంది, పబ్లిక్ వాళ్ళకే ఓటేస్తుంది. మరి గతంలో మాగంటి గోపీనాథ్ చేసిన డెవలప్మెంట్ ఎలా ఉందంటారు? చేసిండు సార్ బాబు, కానీ ఇప్పుడు కూడా ఎవరైతే క్యాండిడేట్ అయితే మనకు చేశాడో, మనకు పరిపాలన సరిగా ఉంటుందో వాళ్ళకే ఓటేస్తుంది బాబు. రైట్ బాబు. సిఇఓ ఆటోమోటివ్లో సార్ ఇప్పుడు చూసుకుంటే జూబ్లీహిల్స్ లో ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు సార్ ఈ బై ఎలక్షన్ లో? బాగా కాంగ్రెస్ బాగుంది. ఏ విధంగా అంటారు? అంటే వాళ్ళ ఇది బాగుంది, ఈవిడ కొద్ది వీక్ గా ఉన్నారు. మరి అభివృద్ధి చూసుకుంటే ఎవరిది ఎలా ఉందంటారు? మరి గతంలో మాగంటి గోపీనాథ్ గారు అభివృద్ధి ఏ విధంగా ఉంది? ఆయన మాగంటి గోపీనాథ్ గారు బాగా చేశాడు. మరి ఆ ఓట్లన్నీ ఇప్పుడు సొంత గారు పడే అవకాశం ఉందంటారు? ఎందుకంటే ఇప్పుడు కొద్ది డల్ గా ఉంది ఈవిడ. మరి ఇప్పుడు నవీన్ యాదవ్ గారు గెలిస్తే మంచి అభివృద్ధి జరుగుతుంది మీరు భావిస్తున్నారు? లోకల్ కొద్దిగా బీసీ క్యాండిడేట్ కాబట్టి బాగానే చేయొచ్చు. రాబోయే బై ఎలక్షన్ లో నవీన్ గారు గెలిచే అవకాశం ఉందంటారు? ఉంది. రాబోయే బై ఎలక్షన్స్ లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది సార్ ఇక్కడ బై ఎలక్షన్? ఐడియా లేదండి, తెలియదు, అంత ఐడియా లేదు మాకు. చూసి డెవలప్మెంట్ ఎలా ఉందంటారు మరి ఇక్కడ? పర్వాలేదు అనిపిస్తుంది అట్లా. గతంలో మాగంటి గోపీనాథ్ గారు ఉన్నప్పుడు ప్రజల సమస్యలు పరిశీలించి ఏమైనా అభివృద్ధి జరిగిందా సార్? పర్వాలేదు, కానీ వాటర్ ప్రాబ్లం ఫుల్ ఉంటుంది, డ్రైనేజ్ ప్రాబ్లం అట్లా. మరి చెప్పారా ఇప్పుడు ఉన్న లీడర్లు? చెప్పినారండి. థ్యాంక్ యూ సార్. ఓకే.